ఒకప్పుడు క్రికెట్‌లో స్వింగ్ కింగ్ అని పిలిచిన భువనేశ్వర్ కుమార్‌ను ఈరోజు టీమిండియా ఎందుకు పూర్తిగా పక్కన పెట్టిందో తెలుసా? 2008లో కేవలం 19 ఏళ్ల వయసులో డొమెస్టిక్ క్రికెట్‌లో సచిన్ తెందుల్కర్‌ని డకౌట్ చేశాడు. ఆ రోజు నుంచి దేశమంతా భువనేశ్వర్ కుమార్ గురించే మాట్లాడుకోవడం ప్రారంభించింది. సచిన్ కూడా భవిష్యత్తులో నువ్వు ఇండియాకి పెద్ద స్టార్ అవుతావు అని ప్రోత్సహించాడు. ఆ తర్వాత 2009లో ఆర్సీబీ అతని జట్టులోకి తీసుకుంది. కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం ఇవ్వలేదు. కానీ డొమెస్టిక్ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శనతో 2012లో పాకిస్తాన్పై ఓడిఐలో అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్లో మొదటి ఓవర్, మొదటి బంతి, వికెట్. ఓడిఐ డెబ్యూలో తొలి బంతికే వికెట్ తీసిన తొలి భారతీయ బౌలర్గా చరిత్ర సృష్టించాడు. తర్వాత టెస్ట్, ఓడిఐ, టీ20 ఏ ఫార్మాట్ అయినా అతని స్వింగ్ ముందు ప్రపంచంలోని దిగ్గజ బ్యాటర్లు కూడా ఇబ్బంది పడేవారు. అందుకే అతనికి స్వింగ్ కింగ్ అనే పేరు వచ్చింది. కానీ 2015లో విరాట్ కోహ్లీ కెప్టెన్ అయిన తర్వాత టీమిండియా ఒక మార్పు కోరుకుంది. విదేశాల్లో గెలవాలంటే మరింత పేసున్న ఫాస్ట్ బౌలర్స్ అవసరమని భావించారు. అప్పుడు భువనేశ్వర్ తన బౌలింగ్ స్పీడ్ పెంచేందుకు తీవ్రంగా శ్రమించాడు. స్పీడ్ పెరిగింది, కానీ అతని అసలైన బలమైన స్వింగ్ క్రమంగా తగ్గిపోయింది. అదే సమయంలో షోల్డర్ ఇంజరీస్ కూడా వెంటాడటం ప్రారంభించాయి. ఒకవైపు గాయాలు, మరోవైపు బుమ్రా, షమి, సిరాజ్ లాంటి బౌలర్స్ టీమిండియాలో తమ స్థానాన్ని పక్కా చేసుకున్నారు. గాయాల నుంచి కోలుకుని తిరిగి వచ్చినా భువనేశ్వర్ కుమార్ తన పాత స్థానాన్ని తిరిగి సంపాదించలేకపోయాడు. ఒకప్పుడు ప్రపంచం స్వింగ్ కింగ్ అని పిలిచిన బౌలర్ ఈరోజు టీమిండియా తలుపులు పూర్తిగా మూసుకుపోయిన ఆటగాడిగా మిగిలిపోయాడు.